ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి మీకు దగ్గరలో ఉన్న మీ సేవ లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై చేస్తున్నప్పుడు అక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ చెల్లదు ఇంకొకటి తీసుకురండి అంటే మీకు ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇలా అంటారు అంటే కొత్తగా ప్రభుత్వం సర్క్యులర్‌ని అయితే విడుదల చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఇక మీదట మీరు ఏదైతే ఏ సర్వీస్ అప్లై చేసినా మనకి గ్రామ సచివాలయాల్లో అదేవిధంగా వార్డు సచివాలయాల్లో 500కు పైగా సర్వీసులున్నాయి. అదేవిధంగా మీ సేవా సర్వీసెస్ కూడా ఉన్నాయి కదా! సో, ఎక్కడ అప్లై చేసినా కూడా ఇక మీదట మీరు ఏవైతే అప్లికేషన్ ఫార్మ్స్ యూజ్ చేస్తారో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా క్యారెక్టర్ సర్టిఫికేట్, ఎఫ్ఎంసీ, రెవెన్యూ సర్వీస్, మ్యుటేషన్ దేనికి సంబంధించేనండి మనకి 500 పైగా సర్వీసెస్ ఉన్నాయి కదా! దానికి సంబంధించి ఏ అప్లికేషన్ ఫార్మ్ యూజ్ చేసినా ఇక మీదట అప్లికేషన్ ఫార్మ్ మీద ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటో గాని, లేదా రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు గాని ఉండకూడదు. ఇదైతే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే సర్క్యులర్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎవరైనా సరే గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయ ఉద్యోగులు అటువంటి అప్లికేషన్ ఫార్మ్ సిటిజన్స్ తెచ్చినవి ఆన్‌లైన్ చేసినట్టు గాని ఎవరైనా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టయితే సీసీఏ రూల్స్ 1991 ప్రకారం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ సేవలో గాని ఎవరైనా మీ సేవ ఆపరేటర్ అటువంటి అప్లికేషన్ ఫార్మ్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేసినట్టయితే ఆ యొక్క మీ సేవ ఆపరేటర్‌పై తగిన శిక్షలు అయితే పడనున్నాయండి. సో, సిటిజన్స్‌గా మీరు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకునేటప్పుడే అప్లికేషన్ ఫార్మ్స్ మీకు దగ్గరలో ఉన్న జిరాక్స్ షాప్‌లో గాని, లేదా సొంతంగా గాని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటారు కదా! వాటి మీద ఇక మీదట రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే అండి సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, లేదా రాజకీయ పార్టీల గుర్తులు గాని ఏవి కూడా ఉండకుండా చూసుకోండి. ఓకేనా? దానిపై రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని మనకి రంగులు కూడా ఉంటాయి. పార్టీ రంగులు. అలా కూడా ఇక మీదట ఉండకూడదు. అధికార పార్టీ అని లేదు, ప్రతిపక్ష పార్టీ అని లేదు. అసలు రాజకీయాలకు సంబంధించినటువంటి ఎవరి ఫోటోలు గాని, జెండా రంగులు గాని ఉండకూడదండి. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు. సార్ అటువంటి ఫార్మ్స్ ప్రెజెంట్ అయితే మేము జిరాక్స్ షాప్‌లో గాని, బయట ఎక్కడ తీసుకున్నా కూడా మాకు దొరకట్లేదు. ఇప్పుడు మేము అటువంటి ఫార్మ్స్‌ని ఎలా పొందాలి? సో, దానికి సంబంధించి మీకు 500కు పైగా అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయండి. అది కూడా మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగులోనే అందుబాటులో అయితే ఉన్నాయి. కొన్ని ఇంగ్లీష్‌లో ఉంటాయి, కొన్ని తెలుగులో ఉంటాయి. బట్ మీకు ఏది నచ్చితే అది మీరైతే డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసుకొని మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో, ఆ ఫార్మ్స్ కోసం డిస్క్రిప్షన్‌లో అయితే డైరెక్ట్‌గా వెబ్‌సైట్ లింక్ ఇస్తున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నానండి. డైరెక్ట్‌గా అప్లికేషన్ ఫార్మ్స్ అని చెప్పేసి మనకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ వెబ్‌సైట్‌పై మీరు క్లిక్ చేసినట్టయితే ఈ యొక్క వెబ్‌సైట్‌కి అయితే రావడం జరుగుతుందండి. ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనకి టాప్‌లో ఏదైతే అప్లికేషన్ ఫార్మ్స్ అని ఉందో చూసారా? సో, దానిపై అయితే టిక్ చేయండి. చేసిన వెంటనే మనకి 500కు పైగా అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి ఇందులో అందుబాటులో అయితే ఉన్నాయండి. ఓకేనా? జస్ట్ మీరు అలా స్క్రోల్ చేయడమే లేటు. అన్ని ఫార్మ్స్ అండి. రెవెన్యూ డిపార్ట్‌మెంట్, హోమ్ డిపార్ట్‌మెంట్, పెన్షన్ సంబంధించి, అదేవిధంగా క్యాస్ట్, ఇన్‌కమ్ ఇటువంటి రెవెన్యూ సర్వీసెస్ గాని, లేదా హోమ్ డిపార్ట్‌మెంట్ సంబంధించి గాని, అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటికి సంబంధించి గాని, స్కాలర్‌షిప్ సంబంధించి గాని, ఏ ఫార్మ్స్ అయినా సరే ఈ యొక్క పేజీలో మీకైతే అందుబాటులో ఉంటాయి. ఇన్ కేస్ ఎటువంటి ఫార్మ్స్ మీకు లేదు అనిపిస్తే మాత్రం ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో తెలియజేయండి. డెఫినిట్‌గా దానిపై కూడా ఒక అప్లికేషన్ ఫార్మ్ రెడీ చేసి అది కూడా ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫోటోలు గాని, గుర్తులు గాని లేకుండా మీకైతే ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ పేజీలో ఉన్నటువంటి అన్ని ఫార్మ్స్ కూడా ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు గాని, జెండా రంగులు గాని ఉండవండి. సో, ఇక మీదట ఈ యొక్క ఫార్మ్స్ మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవ లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళినప్పుడు వారు మీ యొక్క అప్లికేషన్‌ని రిజెక్ట్ అయితే చెయ్యరు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏం లేదండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోండి. జస్ట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్‌పై క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఫార్మ్ అయితే డౌన్‌లోడ్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి. మీకు అప్లికేషన్ ఫార్మ్ ఈ విధంగా సింపుల్‌గా ఉంటుందండి. జస్ట్ ఏంటంటే ఫ్రంట్, బ్యాక్ సైడు కేవలం మీరు బ్లాక్ అండ్ వైట్ అయితే తీసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకొని రిమైనింగ్ మీకు ఏదైతే బ్యాక్ సైడ్ అటాచ్‌మెంట్స్ ఉంటాయో ఆ అటాచ్‌మెంట్స్‌తో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ యొక్క సమాచారం మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారు ఇక మీదట అప్లై చేసేటప్పుడు తెలియకుండా అటువంటి ఫార్మ్స్ గాని అప్‌లోడ్ చేసినట్టయితే దాన్ని ఎవరైనా గుర్తించి పొరపాటున ఆన్‌లైన్ చేసినట్టయితే మీపై కాకుండా ఎవరైతే ఆన్‌లైన్ చేస్తారో వారిపై అయితే డెఫినిట్‌గా చర్యలుంటాయి. డెఫినిట్‌గా మీరు తెచ్చినందుకు గాని మీకు కూడా వారు ఏదైనా సరే చెప్పొచ్చు. రిజెక్ట్ అయితే చేయొచ్చు. మీరు అప్లికేషన్ ఫార్మ్ జిరాక్స్ తీసుకొని సచివాలయంకి వెళ్లి చాలా సేపు వెయిట్ చేసి అప్లై చేసిన తర్వాత అది రిజెక్ట్ అయితే మీకెలా ఉంటుంది? లేదా సచివాలయంకి వెళ్లి లేదా మీ సేవకు వెళ్లి ఇది చెల్లదు మళ్ళీ ఇంకోటి తీసుకోండి అంటే మీకెలా ఉంటుంది? ఇబ్బంది పడతారు కదా! అటువంటి ఇబ్బంది పడకూడదని ఈ వీడియో అయితే చేయడం అండి. ఓకేనా? సో, ఈ యొక్క సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఓకేనా?
సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి వీడియోస్ని తెలుగు కమ్యూనిటీకి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.